Hello everyone, welcome back to my YouTube channel. So this video is the second part of preparing interviews anamata. So in the last video we have talked about coding and system design. ఈ వీడియోలో మనము బిహేవియరల్ ఇంకా రూల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ కమ్స్ బిహేవియరల్ని చాలామంది చాలా సింపుల్గా తీసుకుంటారు. అంటే లీడర్షిప్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ బిహేవియరల్ కానీ నేను కూడా అలానే తీసుకున్నాను. ఏముంది అడుగుతారు, ఏదో ఒకటి చెప్పేస్తాము, ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచించుకొని చెప్పేస్తాము అని చెప్పి. బట్ ఏంటి అంటే ఇట్ ఆల్సో నీడ్స్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది నాకు తర్వాత అర్థమైందనమాట. బికాజ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బిహేవియరల్ ఇంటర్వ్యూస్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీకు ఆల్రెడీ అయిన సిచ్యువేషన్ గురించి అడుగుతారు. మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయిందా, మీరు ఏం చేశారు, వాట్ వుడ్ యూ డూ బెటర్ ఇప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అని చెప్పి. దెన్ మీకు ఒక్కొక్కసారి గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, గుర్తొచ్చినా కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో లేదో అనేది చెప్పలేం. సో ఇట్స్ లైక్ టేకింగ్ అ బెట్ కదా. అండ్ మోర్ ఓవర్ దే ఎక్స్పెక్ట్ అ వెరీ క్లియర్ ఫార్మాట్. స్టార్ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో స్టార్ ఈస్ నథింగ్ బట్ సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ దెన్ రిజల్ట్. సో మీకు ఏం సిచ్యువేషన్ అయింది, అందులో మీకు ఏం టాస్క్ ఉండింది, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, అండ్ దెన్ వాట్ వాస్ ద రిజల్ట్. సో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఏమైపోతుంది అంటే లాట్ ఆఫ్ ది టైమ్స్ యూ కుడ్ స్కిప్ సంథింగ్ ఆర్ ది అదర్. సో టాస్క్ అన్న స్కిప్ చేయొచ్చు, ఒక్కొక్కసారి రిజల్ట్ స్కిప్ చేయొచ్చు. మీరు చెప్పేసి నేను ఈ యాక్షన్ తీసుకున్నాను అని చెప్పారనుకోండి, సో యూ విల్ గెట్ అ ఫాలో అప్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూయర్, ఏంటి తర్వాత రిజల్ట్ ఏమైంది అని చెప్పి. అండ్ దే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఎక్స్పెక్ట్ అ క్వాంటిటేటివ్ రెస్పాన్స్ అనమాట. అంటే అవి ఇంప్రూవ్ దిస్ బై 30%, 50% పర్సంటేజెస్లో కానీ నెంబర్స్లో కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు అప్పటికప్పుడు అవన్నీ ఆలోచించి చేయడం అనేది ఇట్స్ అ బిట్ టఫ్ అండ్ ఇట్ క్రియేట్స్ అ కైండ్ ఆఫ్ అక్కడ హికప్స్ ఇంటర్వ్యూలో ఆర్ ల్యాగ్ అవ్వడం కానీ ఆర్ మీరు అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి అవుతుండొచ్చు. సో ఏం చేయాలి అంటే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలాసార్లు రిక్రూటర్స్ ముందు చెప్తారు, మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి స్టోరీస్ అని. బికాస్ దే ఆల్సో నో, ఎవ్రీ వన్ నోస్ దట్ యూ నీడ్ టు prepare for behavioral interviews. Even interviewers are not expecting you to just talk about something on spot, talk about your experience on spot kabatti. And I would give a few tips here. So మీ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ మైండ్ సెట్, ఒక వర్క్ ప్లేస్లో మీ మైండ్ సెట్ని అసెస్ చేస్తున్నారు కాబట్టి మీరేం చేశారు అన్న దాని గురించి చెప్పడం ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారు అన్నదానికన్నా. అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఏం చేస్తారు ఫ్యూచర్లో అన్నది కాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు ఏం చేశారు ఆల్రెడీ అని. అండ్ యూజ్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ వి. అంటే మేము అలా చేసాం, ఆ టీమ్ హ్యాస్ డన్ దాట్. నో, దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్. దే వాంట్ టు నో అబౌట్ యూ, నాట్ యువర్ టీమ్. సో మీరు ఐ హ్యావ్ డన్ దాట్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్, ఐ హ్యావ్ మేడ్ దిస్, ఇలా you have to answer. So you need to also practice that. And then so what you can do is you can like prepare a list of stories, like prepare a list of all the situations that you have encountered in your past experience and write them down. So మీకు ఏ సిచ్యువేషన్ అయింది అని చెప్పి రాసుకొని పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ సిచ్యువేషన్స్ అనేవి జెనరిక్గా ఉండకూడదు. దే హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. అండ్ బికాజ్ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ టెక్నికల్ రౌండ్స్, దోస్ నీడ్స్ టు బీ టెక్నికల్ యాజ్ వెల్ అనమాట. అంటే ఫర్ సపోజ్, సో దిస్ ఈజ్ అ వెరీ కామన్ క్వశ్చన్. So tell us about a conflict that you had with your colleague or a manager. What have you done in that situation? Adidi. So this could be one question which is very popular. Alantappudu you have to think about a situation. So not generic ఏదో కాన్ఫ్లిక్ట్ అయిందనో లైక్ నార్మల్ మీరు రిసాల్వ్ చేశారనో జెనరిక్గా యూ కెనాట్ టాక్. యూ హ్యావ్ టు గివ్ స్పెసిఫిక్ డీటెయిల్స్. లైక్
ఇది చేస్తుంటే, సో ఐ వాంటెడ్ టు డిజైన్ దిస్ ఇన్ దిస్ వే, మై మేనేజర్ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అనదర్ వే, or I wanted to prioritize one feature but my colleague wanted to prioritize other feature. So you can talk about these kind of situations anamata, and you also have to explain about what that feature is. So a situation emaindi, a feature enti emaindi, so you have to explain it in very detail, and వాళ్ళు మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ అడగచ్చు. సో ఏమైంది, ఓకే మీరు ఇలా బిల్డ్ చేద్దాం అనుకున్నారు, ఇంకొకరు ఇంకా ఎలా బిల్డ్ చేద్దాం అనుకున్నారు, మీరు ఎలా కన్విన్స్ చేశారు, మీరు కన్విన్స్ అయ్యారా, వాళ్ళు కన్విన్స్ అయ్యారా, సో లాస్ట్కి కంక్లూషన్ ఏంటి, రిజల్ట్ ఏంటి, దిల్ ఆస్క్ అబౌట్ ఎవ్రీథింగ్. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ సచ్ అ వే. అండ్ చాలా వరకు ఇన్ మెనీ బిగ్ టెక్ కంపెనీస్ what they'll do is the recruiters will give you a list of values that they are going to question you on. So for suppose Amazon has leadership principles. Everyone knows they are like very important for Amazon. So leadership principles koncham attu aina gaani they are very strict on that. So sometimes interviews will give you a list of leadership principles that you have to prepare, and if you Google, you will find a list of questions on each leadership principle. So అలాంటప్పుడు ఆ లీడర్షిప్ ప్రిన్సిపల్ మీద ప్రతి ఒక్క క్వశ్చన్ రాసుకొని అందులో ఏమేమి లైక్ మీ సిచ్యువేషన్స్ ఏంటో ప్రిపేర్ చేసుకొని నోట్స్ రాసుకొని పెట్టుకుంటే బెటర్. అండ్ ఏ కంపెనీ అయినా, మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే లైక్ లెర్న్ అబౌట్ సో వాట్ ఆల్ learn about their values or their principles. అసలు ఏంటి ప్రీవియస్గా జరిగిన ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అని. మీరు యాక్చువల్లీ ఒక కంపెనీకి బాగా ప్రిపేర్ అయి పెట్టుకుంటే లీడర్షిప్ ప్రిన్సిపల్స్ కానీ, వాళ్ళ వాల్యూస్ కానీ, బిహేవియరల్ క్వశ్చన్స్ ఇన్ జనరల్, ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అదర్ కంపెనీస్ అస్ వెల్ అనమాట. సో ఒక లిస్ట్ అనేది బాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, కొన్ని స్టోరీస్ రాసుకొని పెట్టుకోండి. కొంచెం ఏమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినా కానీ యూ కెన్ యూజ్ వన్ స్టోరీ ఇన్ టు ది అదర్. సో అలాగా. సో that's very important. Behavioral questions are very important nowadays because that's how they are assessing your experience. That's how they are assessing how you behave in a workplace. సో అదనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు రియల్ టైంలో ఎలా ఆలోచించారు, ఎలా రిజాల్వ్ చేశారు, బికాస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ టెక్నికల్ స్కిల్, ఇట్స్ ఆల్సో అబౌట్ పీపుల్ మేనేజ్మెంట్, how you are being with your colleagues, your manager, and if you become a manager one day, how are you going to handle your team, anni. So it's like a 360-degree thing. So and they also assess you in that 360-degree way. So definitely definitely behavioral అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. మంచి ఫోకస్తో అనమాట, మంచి ఫోకస్తో ప్రిపేర్ అవ్వండి, అండ్ టెక్నికల్ స్టోరీస్ ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ లెట్స్ గో టు రోల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్. సో మీరు జాబ్ డిస్క్రిప్షన్ బట్టి వెళ్ళచ్చు ఇక్కడ. సో మీరు ఒక రోల్ అప్లై చేశారు, మీకు దానికి ఇంటర్వ్యూ వచ్చింది, డెఫినెట్లీ ద రిక్రూటర్ విల్ టెల్ యూ ఏ రోల్కి మీరు అప్లై చేశారు అండ్ ఏ రోల్కి మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని. జస్ట్ గోయింగ్ టు దట్ జాబ్ డిస్క్రిప్షన్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ దట్ జాబ్ ఈజ్ ఎక్స్పైర్డ్ ఆర్ సంథింగ్ యూ కెన్ ఆస్క్ ద రిక్రూటర్ ఏంటి అసలు దేని మీద అసెస్ చేస్తున్నారు నన్ను, ఆర్ వాట్ ఈస్ ద జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు చెప్పకముందే ఇంటర్వ్యూస్ కూడా చెప్తారు మిమ్మల్ని వీటి మీద అసెస్ చేస్తారు అని చెప్పి. సమ్ టైమ్స్ ఫర్ సపోజ్ జావా అనుకోండి, ఆర్ జావా స్క్రిప్ట్ అనుకోండి, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆర్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసి అందులో ఏమేమి స్కిల్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయో వాటన్నిటిని ప్రిపేర్ అయి పెట్టుకుంటే చాలా బెటర్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదువుకోండి. ఫర్ సపోజ్ యూ విల్ ఫైండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్లైన్, ఆర్ యూ కెన్ యూస్ AI. You can ask ChatGPT to simulate an interview environment for you. You can give the job description to ChatGPT and ask it to ask you questions that could be asked in the interviews. So అది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఆన్సర్ చేయండి, మిమ్మల్ని అసెస్ చేస్తుంది, ఆర్ ఇట్ విల్ కరెక్ట్ యూ అండ్ గివ్ యూ అదర్ ఆన్సర్. సో అది చేయొచ్చు. అండ్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్, మీరు నార్మల్గా వెళ్ళి సర్చ్ చేసినా కానీ యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక స్పెసిఫిక్ టెక్ మీద. అండ్ వాచ్ యూట్యూబ్ వీడియోస్, మీకు ఇంకా నేర్చుకోవాలి అని ఉంటే ఐ థింక్ యూ షుడ్ నో బెటర్ ఆన్ స్పెసిఫిక్ స్కిల్, ఒక స్పెసిఫిక్ టెక్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్న దాన్ని బట్టి యూ షుడ్ అసెస్ అండ్ గో అహెడ్ విత్ వాట్స్ బెటర్ ఫర్ యూ హియర్. సో అలా రోల్ స్పెసిఫిక్గా కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ మీకు రోల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం ఉండాలి అంటే యూ హ్యావ్ టు
ప్రిపేర్ ఫర్ కోడింగ్ అండ్ సిస్టమ్ డిజైన్ బిఫోర్ హ్యాండ్ యాజ్ ఐ హావ్ మెన్షన్. ముందే దానికి ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే మీకు రోల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఇంటర్వ్యూ ముందు వీటికి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. బికాస్ మీరు ఒకవేళ డిఫరెంట్ రోల్స్ అప్లై చేస్తూ ఉంటే యూ కుడ్ బీ లైక్ ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఉండొచ్చు, ఒక ఇంటర్వ్యూ నెక్స్ట్ తక్కువ టైం లైన్లో ఉండొచ్చు. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ వన్ థింగ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ, ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకోటి ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు మీకు టైం ఉండదు, యూ విల్ జగ్గుల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ కోడింగ్ అండ్ సిస్టమ్ డిజైన్ ఇట్స్ అగైన్ అనదర్ హెడేక్. సో అవన్నీ ఆ టైంలో అవన్నీ సైడ్కి తోసి ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ ద రోల్లో ఏం అడుగుతారు అనేది ఫోకస్ చేసి దాని మీద ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ జావా ఉంది అనుకోండి, మీకు జావాలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇంటర్వ్యూలో జేడీలో లైక్ జాబ్ డిస్క్రిప్షన్లో జావా ఉంది అండ్ మేబీ ఇట్స్ ఇంపార్టెంట్ టు దెమ్, వాళ్ళు అడుగుతారు. అలాంటప్పుడు మీరు రికలెక్ట్ చేసుకోండి, మీరు జావాలో ఏమేమి ఎక్స్పీరియన్సెస్ యూ హ్యాడ్, మీరు ఏమేమి ఎన్కౌంటర్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ చేశారు అని. సో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగినా కానీ యూ వుడ్ బీ ఏబుల్ టు గివ్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ దేర్. మీరు మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు చెప్పచ్చు, ఓకే హ్యావ్ డన్ దట్, సో దిస్ అని చెప్పేసి మ్యాప్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ రీకలెక్ట్ చేసుకోండి. ఏఐ యూస్ చేయండి టు సిమ్యులేట్ ద ఇంటర్వ్యూ. ఏఐని మీరు ఇందులోనే కాదు అన్నిట్లో యూస్ చేయొచ్చు. సిస్టమ్ డిజైన్లో యూస్ చేసుకోవచ్చు, సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ ప్రెప్కి వాడుకోవచ్చు, బిహేవియరల్ ఇంటర్వ్యూ ప్రెప్కి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. కోడింగ్కి మనకి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు. బట్ మిగతా వాటికి యూ కెన్ డెఫినెట్లీ యూస్ చాట్‌జిపిటి ఆర్ ఎనీ అదర్ ఏఐ టు సిమ్యులేట్ ద ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ అసలు మనము ఎలా షెడ్యూల్ చేసుకోవాలి టైంని ఇంటర్వ్యూస్కి అని. సో యాజ్ ఐవ్ ప్రీవియస్లీ మెన్షన్డ్ ఐ విల్ ఎంఫసైజ్ ఆన్ ఇట్ అలాట్. అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, కోడింగ్ సిస్టమ్ డిజైన్ అనేది మీరు లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకూడదు కూడా. సో ముందే, బికాజ్ ఇట్స్ లైక్ ఎ లాంగ్ ప్రాసెస్, మీరు అవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే. సో యూ నీడ్ టు ప్రిపేర్ దెమ్ బిఫోర్ హ్యాండ్. ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీకు ఎప్పుడు టైం ఉన్నా కానీ యూ నీడ్ టు కీప్ ప్రిపేరింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. దట్స్ వెన్ మీకు ఇంటర్వ్యూ టైంలో మీరు పర్ఫెక్ట్ అవుతారు. అండ్ దెన్ అగైన్ డోంట్ వెయిట్ ఫర్ ఇంటర్వ్యూస్ దేనికైనా కానీ. ఇప్పుడు మీరు బిహేవియరల్ కూడా ఏం చేయొచ్చు అంటే, మీకు మధ్యలో ఏమైనా చేస్తూ లైక్ కోడింగ్ చేస్తున్నారు, సిస్టమ్ డిజైన్ చేస్తున్నారు, మీకు ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని ఉందనుకోండి, బిహేవియరల్ క్వశ్చన్స్ రాసుకోండి. మీరు క్వశ్చన్స్ రాసుకోండి, దాంట్లో మీ స్టోరీస్ రాసుకోండి. మీకు ఏది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ప్రతి ఒక్కటి మీరు చేసింది ఎప్పుడో ఒకసారి మీకు యూజ్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను. సో కీప్ డూయింగ్ ఇట్. డోంట్ థింక్ ఇంటర్వ్యూస్ రావట్లేదు, సో నేను ఇప్పుడు చదివేం లాభం అని అనుకోకండి. మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది, తర్వాత మీకు వచ్చే ఇంటర్వ్యూస్కి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఇంటర్వ్యూస్ గురించి వెయిట్ చేయొద్దు అన్నాను, బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూస్ టైంలో మీరు ప్రిపేర్ అయిన దానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఐ ఫీల్ ఇంటర్వ్యూకి మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వడం వల్ల దట్ విల్ హెల్ప్ యూ ఫర్ అదర్ ఇంటర్వ్యూస్. అంటే మీకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది అనుకోండి, మీరు దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు, చాలా ఫోకస్ చేస్తారు. దానివల్ల యూ లెర్న్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అదర్ ఇంటర్వ్యూస్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ఆల్వేస్ బీ హ్యాపీ దట్ ఒకవేళ మీరు రెడీ లేరనుకోండి ఒక ఇంటర్వ్యూకి, అయినా కానీ పర్లేదు, ఇచ్చేయండి. బికాజ్ మీరు ఈ ప్రాసెస్లో యూ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా యూ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. And it's okay if you fail, but it will give you a good experience for the next interviews anamata. I pretty much know that these days no one is going to give up an interview, but I'm just telling, just in case, ante manche jarugutadi gaani దాని నుంచి చెడైతే జరగదు కాబట్టి just go ahead. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు రియల్ వరల్డ్లో ఏమవుతుంది అన్న దాని గురించి థింక్ చేయండి. ఐ మీన్ ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ ప్రిపేరింగ్ ఫర్ రూల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కదా, అందులో మీరు డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వడము అలా కాకుండా మీరు రియల్ వరల్డ్లో ఎలా చెప్పగలుగుతారు. మీరు ఒక ఎక్స్పీరియన్స్ని, యాజ్ ఐవ్ మెన్షన్, ఎక్స్పీరియన్స్ని రీకలెక్ట్ చేసుకోండి అని. రీకలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి మీరు నేర్చుకున్నది కానీ దాన్ని ఎలా మీరు ఆర్గానిక్గా చెప్తారు అనేది ఆలోచించుకోండి. సో అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూ ఆల్సో నీడ్ టు బీ రెడీ టు ఆన్సర్ క్రాస్ క్వశ్చన్స్. అడిగినప్పుడు కూడా రెడీ ఉండేటట్టు చూసుకోండి. యూ ఆల్సో థింక్ అబౌట్ డిఫరెంట్ సినారియోస్. ఓకే, మిమ్మల్ని ఇది అడిగారు, మీరు ఇందులో ఏం మిస్ చేశారు చెప్పడం, ఆర్ మీకు ఇందులో ఏది తెలియదు అనేది మీరు అసెస్ చేసుకోండి. ఆర్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏఐ హియర్. అసెస్ చేసుకొని దాన్ని మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అనేది అసెస్ చేసుకొని అవి కూడా ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ లక్ కూడా, మిమ్మల్ని ఏం అడగచ్చు, మీకు అది వచ్చా రాదా అనేది. బట్ ఐ బిలీవ్ లక్ ఫేవర్స్ ద వన్ హూ వర్క్స్ హార్డ్.
విత్ స్ట్రాటజీస్. సో డెఫినెట్లీ మీరు ఫోకస్ పెడితే సమ్ ఆర్ ది అదర్ డే you will get a good opportunity. So yeah, be that person for whom the luck favors. Yeah, and then I have one more suggestion. One last suggestion when it comes to preparing for interviews. మీరు టైం స్కెడ్యూల్ వేసుకొని పెట్టుకోండి. లైక్ ఈ టైంలో నేను ఇచ్చేస్తాను, ఈ టైంలో ప్రిపేర్ అవుతాను. ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. సో ఆ టైంలో అంటే చేయాల్సిందే అది. మీ టైం ఉంది అంటే ఇట్స్ నాట్ ఫ్రీ టైం, బట్ యూ నీడ్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్ అన్నట్టు అనమాట. సో దట్స్ లైక్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ యూ టు లెర్న్ అండ్ కీప్ గ్రోయింగ్ అండ్ ఆల్సో అప్లై. సో ఆ టైంలో మీరు స్కెడ్యూల్ వేసుకొని పెట్టుకోండి. ఈ టైం నుంచి ఈ టైం అప్లై చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం నేను ఈ చోట అవుతాను, దెన్ ఐ స్టడీ, ఇది చదువుకుంటాను, తర్వాత ఇది చదువుకుంటాను, ఈ ఫ్యూ వీక్స్ నేను కోడింగ్ చేస్తాను, నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను సిస్టమ్ డిజైన్ చేస్తాను అని. అండ్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళడం అంటే అవ్వదు. కోర్స్ మనం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతాము, ఇంకేమైనా రావచ్చు, మనకు టైం దేనికైనా ఉండకపోవచ్చు. బట్ ఇలా రాసుకోవడం వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఫోకస్ అనమాట. మనం ఫోకస్ చేయడానికి ఆర్ విల్ హ్యావ్ దట్ ఇన్ మైండ్. అరే నేను స్కెడ్యూల్ చేసుకున్నాను, ఐ షుడ్ ఫాలో మై స్కెడ్యూల్ అని చెప్పి. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ స్కెడ్యూల్ 100%, యూ విల్ బీ ఏబుల్ టు ఫాలో ఇట్. మీరు ఎప్పుడైనా టైం వేస్ట్ చేస్తున్నా కానీ యూ విల్ హ్యావ్ దట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ that you have to do something and you have assigned some time for it. So yeah, that's what I would suggest. So keep preparing, and if you work hard, you will definitely excel. So that's it about this video. I again hope you have like learned something or the other from here. So that's it. Thank you so much for watching this video. I'll come up with a new video very soon.